టీవీ మన ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఇక్కడ నిన్న ఒక వీడియో అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అయింది. పిఠాపురం రాజావారి మేనకోడలు విన్నపాల చంద్రలేఖ గారు అండ్ వారి కుమారులు ఎవరైతే ఉన్నారో మాధవరావు రంగారావు గారు ఇద్దరు కూడా డిప్యూటీ సీఎం గారిని చిన్న విజ్ఞప్తి చేశారు. మా ఆస్తులు రక్షించండి, మా ఆస్తులు దౌర్జన్యంగా లాక్కుని మా మీద దౌర్జన్యం చేస్తున్నారని చెప్పి ఒక వీడియో అయితే వాళ్ళు విడుదల చేయడం అయితే జరిగింది. వెళ్ళడంతో ఆర్టీఓ కిషోర్ గారు కూడా రావడం జరిగింది. వీళ్ళతో మాట్లాడడం అయితే జరిగింది. ఇక్కడ జనసేన నాయకులు లాజర్ బాబు గారు, అదేవిధంగా బహుజన్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించిన కండవల్లి నోకరాజు గారు, లోవరాజు గారు, ఇక్కడ ఎవరైతే చంద్రలేఖ గారు కంప్లైంట్ ఇచ్చినటువంటి చంద్రలేఖ గారు ఉన్నారో పిఠాపురం మహారాజా వారి మేనకోడలు వారి కుమారులు మాధవరావు గారు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి మాధవరావు గారు, ఏం జరిగింది? సార్ 1970 నుంచి మేము ఇంట్లో ఉంటున్నామండి. ఇంట్లో ఉంటుంటే మా ప్రాపర్టీ ఎవరో కొన్నారని చెప్పి ఒక డాక్యుమెంట్ సృష్టించి ఆ డాక్యుమెంట్ కొట్టుకొచ్చారు. బాబు మీకు ఎవరికి రైట్ లేదు, మా కోర్టులో 70లో ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ ప్రకారం మేము ఇది చూపించుకుని ఉంటున్నాము అంటే అబ్బాయి లేదండి మీ ప్రాపర్టీ మా పేరున ఉంది, మా పేరున ఉన్నప్పుడు మీరెవరో రావడానికి వీలు లేదు, మేము యాక్షన్ తీసుకుంటున్నాము అని చెప్పి లోపలికి వచ్చి 20 మంది 75 ఏళ్ళు మా మదర్ని కొట్టారు. కొట్టేసి వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ 100 కంప్లైంట్ ఇచ్చారు. 100 వచ్చి తీసుకొని వాళ్ళందరినీ బయటకు పంపించేసిన ఒక గంట తర్వాత ఎస్ఐ గారు మమ్మల్ని రమ్మంటున్నారు స్టేషన్లో అని వాళ్ళు చెప్పారు. కాగితాలు పట్టుకొస్తామండి, గతం నుంచి ఇస్తున్నాం కాగితాలు పట్టుకొస్తాం అన్నాం. పట్టుకొచ్చిన తర్వాత ఈవినింగ్ సిఐ గారి దగ్గరికి వెళ్ళాం. ఎస్ఐ గారి దగ్గర న్యాయం జరగలేదు. సిఐ గారి దగ్గరికి వెళ్తే సిఐ గారు చూసి మీ డాక్యుమెంట్లు అన్నీ పక్కాగా ఉన్నాయి, మీకు అభ్యంతరం ఏమీ లేదు, మీరు అందులోనే ఉండండి, మీకు ప్రొటెక్షన్ మేము ఇస్తాము అన్నాం. అంటుండగా నిన్న పొద్దున్న సడన్గా ఏదైతే ఉందో మన టౌన్ ఎస్ఐ గారు వచ్చి ఇక్కడికి వచ్చి మీ దగ్గర డాక్యుమెంట్లు ఏమీ లేవు, మీ కోర్టు ఆర్డర్ మాత్రమే ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఇందులో చెల్లుబాటు కావు, కోర్టు ఆర్డర్ ప్రకారం మీరు మాకేమీ ఇవ్వద్దు, కోర్టు ఆర్డర్లు మేము లెక్క పెట్టుకోము, మాకు దస్తావేజులు కావాలి, దస్తావేజులు ఏం చేత మేము పొజిషన్లోకి వస్తాము, మీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టమని దిగటా లక్ష్మి గారు చెప్పారు మాకు. ఆ ఎస్టీ కేసు మీద మేము ప్రొసీడ్ అవుతున్నాం ఇప్పటి నుంచి, మీరు ఆ పనిలో ఉండండి అని చెప్పేసి ఎస్ఐ గారు వార్నింగ్ ఇచ్చి వెళ్ళడం జరిగింది. అంటే మాకు భయం వేసి నిన్న మధ్యాహ్నం మీదేవారిని అందరిని ఆశ్రయించి సార్ మీదేమో అని చెప్పి మీదే వరకు చెప్పుకున్నాం. కానీ పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి ఆయన ఆర్టీఓ గారిని పంపించి మీదే ప్రజెంట్ మీ పేరు మీదే ఉంది కాబట్టి మళ్ళీ కోర్టులో వేశారు కాబట్టి మళ్ళీ కోర్టులో కూడా మీరు నెగ్గిదాకా మీరే ఉంటారు, నేను నెగ్గిన అనంతరం మేము ఎవరు నెగ్గితే వాళ్ళకి పొజిషన్ ఇస్తాము మేము అని చెప్పి చెప్పడం జరిగింది. అదే పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల మీకు న్యాయం జరుగుతుందని అనుకోవచ్చా? న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మున్సిపల్ అధికారులు ప్రమేయం ఇందులో ఉంది, ట్యాక్స్ వీళ్ళ పేరు మీద వచ్చేలా చేశారు, మున్సిపల్ అధికారుల ప్రమేయంతో ఇది జరుగుతుంది అని చెప్పి కొందరు వ్యక్తులు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు మీద అనుకోవచ్చు? మున్సిపల్ అధికారుల వ్యక్తులతో ట్యాక్స్ వేసి జరిగింది సార్. ఈ డాక్యుమెంట్ అన్నది 2023లో తయారు చేశారు సార్. డాక్యుమెంట్ ఇదే 70లో తయారు చేయలేదు, 2023లో తయారు చేసి ఇచ్చారు. ఇస్తే ఇదే ప్రాపర్టీ మీద మూడు పన్నులు వేసి మున్సిపాలిటీ వాళ్ళు వసూలు చేస్తున్నారు సార్. 3 రకాలుగా పన్నులు వేసి వసూలు చేస్తున్నారు. ఏంటిది అన్యాయం అని అడిగితే మాకు దస్తావేజుల ప్రకారం ప్రొసీడ్ అవుతాము అని చెప్పారు. ఇక్కడ జనసేనకు సంబంధించి నాయకులు ఉన్నారు లాజర్ బాబు గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి లాజర్ బాబు గారు, విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తుంటే హుటాహుటిన ఆర్టీఓ గారు రావడం కనుక ఏమనుకోవచ్చు? నీతికి న్యాయానికి ప్రతినిధి పవన్ కళ్యాణ్. ఇక్కడ అన్యాయం జరుగుతుంది, వీళ్ళు దొరలో, వీళ్ళకి వెనక ముందు ఎవరు లేరు. అటువంటి ఆ వెనకాల ఉన్న మనుషులకి కొంత రబడీ మోకలు అన్నీ ఉండడం వల్ల ఇంట్లోకి చొరబడి భయపెట్టేసి భయభ్రాంతులు సృష్టించి ఇల్లుని ఆక్యుపై చేయాలని చేశారు. ఇతనికి దిక్కు మొక్కు లేదు కనుక జన సైనికులను కలిసి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వెంటనే స్పందించి అక్కడ ఏది న్యాయం అయితే దాన్నే చూడండి, ఇక్కడ అన్యాయాలకి రౌడీజాలకి తావు లేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అధికారులను పంపించి ఇక్కడ చూసిన తర్వాత 1970 నుంచి 79 నుంచి 65 నుంచి ఉన్నటువంటి డాక్యుమెంట్ని అప్పటి నుంచి వీళ్ళందరూ ఇక్కడ పుట్టినట్టు వాళ్ళని వీళ్ళందరినీ తరిమేసి ఈ మధ్యన తయారు చేసినటువంటి డాక్యుమెంట్ మీద అధికారులు ఏ విధంగా పరిశీలించకుండా పన్ను వేశారు. పన్ను వేయడం వల్ల కదా ఒక హక్కు వచ్చినట్టు వచ్చి మొత్తం జనాలు రావడం అందరూ తీసుకుని వచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళు తరిమేయడం ఇదవుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత కాలము ఇక్కడ అన్యాయానికి, అక్రమాలకి, రౌడీజాలకి దారి లేదు, తావు లేదు. ఇక్కడ న్యాయమే నిలబడుతుంది, న్యాయమే గెలుస్తుంది. ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, పోలీసు అధికారులు వచ్చి వీళ్ళు కోర్టు ఆర్డర్ వచ్చే వరకు వీళ్ళే ఉంటారు. ఎటువంటి ఇది జరగడానికి వీళ్ళదని
రికార్డ్ అంతా పరిశీలించి చెప్పారు కనుక వీళ్ళకి ఆ పట్ల పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేశారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్. బహుజన సమాజ్వాదీ పార్టీకి సంబంధించి పిఠాపురానికి సంబంధించి ఉన్నారు కండవల్లి లావరాజు గారు. చెప్పండి లావరాజు గారు, ఈ ఇష్యూని ఏ విధంగా తీసుకోవచ్చు? అంటే పిఠాపురంలో ఇలాంటి సంఘటనలు ఇదివరకు కూడా జరిగాయి, మున్సిపల్ అధికారుల ప్రమేయం ఉందని చెప్పి అంటున్నారు, ఒకే డోర్ నెంబర్ తో 3 పన్నులు విధించారని చెప్పి అంటున్నారు, మా ఆస్తి అని చెప్పి వీళ్ళు బాధపడుతున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? ఈ ఆస్తి అనేది నాకు ఇప్పుడు వచ్చి 47 సంవత్సరాలు వస్తుంది. అప్పటి నుంచి కూడా దొరగారు అనేది మాకు ఎప్పటి నుంచో తెలుసు. ఇక్కడే వాళ్ళు నివాసం ఉంటా ఉన్నారు, మేము వీధిలాంటి తిరుగుతూ ఉన్నాము. అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా సరే కానీ ఇలా కబ్జాలకి ఎవరైతే అమాయకులు ఉన్నారో ఈ అమాయకులను బలిపూసలు చేసి దాన్ని మరికో డాక్యుమెంట్ తయారు చేసి ఇలాంటి అమాయకుల్ని బలి చేస్తూ ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం అది ఒక మాయావతి గారి సిద్ధాంతం అని చెప్పేసి నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకనంటే నీతికి నిజాయితీకి నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇవాళ మన పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం అనేది చాలా 100% చాలా గొప్ప అని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరపున నేను ఆయనకి జైభీములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ఎమ్మెల్యేలు ఉన్నా ఇలాంటి కొంత ఈ అవినీతికి ఏర్పడుతూ ఉన్నారు. కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎక్కడో ఉంటారు, ఏమి చేయరు కదా అని ఈ లోకల్ నాయకులు, ఈ నియోజకవర్గం నాయకులు కొంతమంది బలిపూసలు చేద్దాం అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా సరే ఇలాంటి అన్యాయాల్ని తరిమి కొడతారని చెప్పేసి నేను బహుజన సమాజ్ పార్టీ తరపుని, మీడియా తరపుని నేను తెలియజేసుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా దూరదృష్టితో ఆలోచించి ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇదే కాదు ఇంకా చాలా ఉన్నాయి, అమాయకులు బలైపోతున్నారు, దీని మీద దృష్టి పెట్టి ఈ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎన్నాళ్ళ కాకుండా ఇక మీదట చాలా ఇదిగా తీర్చిదిద్దాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీ తరపు నుంచి పవన్ కళ్యాణ్ గారికి నా జై భీమ్ తెలియజేసుకుంటున్నాను. జై భీమ్, జై భారత్.